బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి బిగ్ షాక్ ఇచ్చింది. ఈ కేసులో నేటితో ఆమె కస్టడీ ముగియడంతో కవితను కోర్టులో హాజరుపరిచారు. అనంతరం విచారణ జరిపిన కోర్టు కవిత జ్యుడిషియల్ కస్టడీని నెల రోజులు పొడిగించింది. దీంతో ఆమె జూలై 3 వరకు జైలులో ఉండనున్నారు. కాగా ఢిల్లీ మద్యం కేసులో ఈడీ, సిబిఐ కేసులో ఎమ్మెల్సీ కవిత మార్చి 26 నుంచి జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఢిల్లీ మద్యం విధానంలో కవిత పాత్రపై ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకుంది. తీహార్ జైల్లో ఉన్న కవిత, చరణ్ ప్రీత్లకు ప్రొడక్షన్ వారెంట్ జారీ చేసింది. మిగిలిన ఇద్దరు నిందితులు కోర్టు ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. ఇక ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకున్న తర్వాత తొలిసారి కోర్టులో కవిత హాజరయ్యారు. ఇక ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ప్రణయ్. థ్యాంక్ యూ కీర్తన. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి కేసులో కీలక పాత్ర వహించినటువంటి ఎమ్మెల్సీ కవితకు సంబంధించి మరొకసారి రేస్ అవెన్యూ కోర్టులో చుక్కేదని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దాదాపు మార్చి 26 నుంచి కూడా జైల్లో ఉన్నటువంటి తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి కవితకి సంబంధించి కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ అంటే దాదాపు నెల రోజుల పాటు కూడా పొడిగిస్తూ రేస్ అవెన్యూ కోర్టు తీర్పును అయితే జారీ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మొన్న సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాదాపు 8,000 పేజీలతో దాఖలు చేసినటువంటి ఈడీ దాఖలు చేసినటువంటి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో కవిత పేరును మెన్షన్ చేస్తూ జారీ చేసినటువంటి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ పై పూర్తిగా కూడా రేస్ అవెన్యూ కోర్టులో విచారణ చేపట్టిన నేపథ్యంలో కూడా విచారణ అనంతరం కూడా ఈ కవితకు సంబంధించిన తీర్పును వాయిదా వేస్తూ వచ్చే అంటే దాదాపు జూలై 3 వరకు కూడా కవిత తిహార్ జైల్లో ఉండాలి అంటూ కూడా జ్యుడిషియల్ రిమాండ్ పెంచడం జరిగింది. ఈ రోజుతో జ్యుడిషియల్ రిమాండ్ ముగియబోతున్న నేపథ్యంలో కూడా మరొకసారి రిమాండ్ ను పొడిగించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా మనం చూస్తే జూలై 3 వరకు కవిత తిహార్ జైల్లో ఉండబోతోంది. అయితే కాగా ఢిల్లీ మధ్య కేసులో ఈడీకి సంబంధించి, సిబిఐకి సంబంధించి వాదోపవాదాలు జరిగిన నేపథ్యంలో కూడా కవిత కీలక పాత్ర వహించింది అంటూ కూడా పేర్కొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మద్యం విధానంలో దాదాపుగా కవిత ఇక ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కి సంబంధించి ట్రయల్ కోర్టులో పరిగణలోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో కూడా తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితకు సంబంధించి అదేవిధంగా చరణ్ ప్రీత్ కి సంబంధించినటువంటి వ్యక్తికి కూడా వారెంట్ జారీ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మిగతా ఇద్దరికి నిందితులను కూడా కోర్టు ముందు హాజరుపరచబోతా ఉన్నారు. మరోవైపు కవిత ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో తొలిసారిగా కూడా కవిత వర్చువల్ గా నేరుగా కూడా కోర్టులో హాజరుపరిచిన సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతాం. అయితే ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన అంశాన్ని మొదటి నుంచి మనం పరిగణలోకి తీసుకుంటే దాదాపు మార్చి 26 నుంచి కూడా కంటిన్యూ అవుతున్నటువంటి ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కవితకు సంబంధించినటువంటి ఆల్రెడీ కవితకు సంబంధించినటువంటి న్యాయవాదులు హైకోర్టును సంప్రదించిన నేపథ్యంలో కూడా హైకోర్టును సంప్రదించినప్పటికీ కూడా హైకోర్టులో కూడా ఈ ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో కేసు కాస్త వాయిదా పడ్డటువంటి సిచ్యువేషన్స్ మరోవైపు ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 5 సార్లు కూడా కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో కూడా కవితకు ఇప్పటి వరకు కూడా బెయిల్ మంజూరు కావట్లేదు. మంజూరు కాని పక్షాన సౌత్ గ్రూప్స్ కి సంబంధించినటువంటి నేపథ్యంలో సౌత్ గ్రూప్స్ లో కీలక పాత్ర వహించినటువంటి కవితకు సంబంధించి కస్టడీ పెంపుకు మాత్రమే ఆలోచిస్తా ఉన్నారు. కస్టడీ పొడిగించేందుకే ఆలోచిస్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే దాదాపు ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కవిత మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, లేదంటే గతంలో ఏదైతే బీజేపీ నాయకులు చేసినటువంటి ఆరోపణలపైన కవితను అరెస్ట్ చేశారు. కవితపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఏ విధంగా అరెస్ట్ చేస్తారంటూ కూడా హైకోర్టులో కవితకు సంబంధించినటువంటి న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా దానిపై కూడా ఈడీ అండ్ సిబిఐ రెండు కూడా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. వాదోపవాదాలు జరిగిన నేపథ్యంలో ఆ కేసు కాస్త వాయిదా పడ్డ సిచ్యువేషన్స్ మరోవైపు ఉన్నాయి. ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే కంటిన్యూగా మరొక నెల రోజుల పాటు కూడా తిహార్ జైల్లోనే కవిత ఉండాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంకా మిగతా నిందితులకు సంబంధించినటువంటి చిట్టా మొత్తం కూడా తీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే పలువురు నిందితుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి స్టేట్మెంట్స్ తో పాటుగా గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఇప్పటి వరకు కవితను ఎన్నిసార్లు ఈడీ కస్టడీ కావచ్చు, సిబిఐ కస్టడీకి తీసుకున్నప్పటికీ కూడా కంప్లీట్ గా చెప్పినటువంటి సమాధానాలు చెప్తూ
కేసును తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ కేసుకు సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు కవిత ఇవ్వట్లేదంటూ కూడా ఈడీ అదేవిధంగా సిబిఐ పేర్కొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గతంలో కవితకు సంబంధించిన కాల్ రికార్డ్స్ తో పాటుగా ఆమె చేసినటువంటి చాటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ చాటింగ్స్ బేస్ చేసుకునే ఆ చాటింగ్స్ దానికి సంబంధించినటువంటి ఆ చాటింగ్స్ లోనే కంప్లీట్ గా కూడా కవితకు సంబంధించినటువంటి ఆ డేటాను సేకరించామంటూ కూడా సిబిఐ పేర్కొన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక గతంలో హైదరాబాద్ వేదికగా కూడా కవితను 2 సందర్భాలుగా కూడా ప్రశ్నించిన నేపథ్యంలో కవిత ఇచ్చినటువంటి సమాధానాలకు పొందలేదు. కవిత చెప్పుకోవాలి. కంప్లీట్ గా ఈడీ సిబిఐ వాదోపవాదాలు వినిపిస్తా ఉంది. ఈడీ సిబిఐ ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా కవిత దగ్గర నుంచి సమాధానం రాకపోవడంతో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు దాఖలవుతా ఉన్నాయి. మళ్ళీ కొత్తగా పిటిషన్స్ దాఖలవుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మళ్ళీ వచ్చే నెల 3 వరకు కూడా కవిత తిహార్ జైల్లో ఉండాల్సిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి కవిత హైకోర్టును సంప్రదించబోతా ఉందా, మళ్ళీ ఏదైనా హైకోర్టులో కొత్త రకమైనటువంటి పిటిషన్ దాఖలు చేయబోతా ఉందా అన్నటువంటి ఆసక్తి కూడా నెలకొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. కీర్తన. Right, Pranay. Thank you for the updates.